పరమశివునికి ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. రాజమహేంద్రవరం నగరంతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో గోదావరి స్నానఘట్టాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయి దర్శనమిచ్చాయి. ముఖ్యంగా గోదావరి పుష్కరాల రేవు వద్ద తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. భక్తుల తాకిడి అధికం కావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గోదావరి బండ రోడ్డు మీదుగా వాహనాలు రాకుండా ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చేశారు. అయినప్పటికీ పుష్కరాల రేవు వద్ద భారీగా జనసందోహంతో అడుగు తీసి అడుగు వేయడానికి లేని పరిస్థితి నెలకొంది. గోదావరి నదితో పాటు శివలింగం వద్ద కూడా భక్తులు భారీగా పుణ్యస్నానాలు చేశారు. తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటలు దాటుతున్నా ఎక్కడా రద్దీ తగ్గలేదు. పుష్కరాల రేవులో ఉన్న శివాలయం, ఇతర ఆలయాల్లో భక్తులు పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పుష్కర్ ఘాట్తో పాటు కోటిలింగాల ఘాట్, మార్కండేయ ఘాట్, శ్రద్ధానంద ఘాట్, సరస్వతి ఘాట్, గౌతమ ఘాట్లో కూడా భక్తజనం రద్దీ కనిపించింది. గోదావరి బండ రోడ్ పూర్తిగా జనంతో నిండిపోయి గంటల తరబడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పరమశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపవాస దీక్ష చేపట్టడంతో పాటు శుక్రవారం రాత్రి జాగరణ కూడా చేపట్టారు.